చలో పెట్రోల్ బంక్ అని మీరు ఈరోజు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. మీరందరూ పెట్రోల్ లేకుండానే కార్లలో తిరుగుతున్నారా? బండ్ల మీద తిరుగుతున్నారా? మీరు ఎట్లా తిరుగుతున్నారు? ప్రతిరోజు కార్ లేని ఎవడు బయటికి రావట్లా. గత 5 సంవత్సరాలు దోచుకున్న డబ్బులతో కార్లు కొనుక్కొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కార్ లేకుండా బయటకు వస్తున్నారా? మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ లేదు కదా, మరి మీరు రోడ్ల మీద నడవాలి కదా, ఎందుకు కార్లలో తిరుగుతూ ఉన్నారు? నమస్తే అండి. మరేంటి ఈ రోజున గతంలో ఏదైతే చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, రైతులు మొత్తం ఇబ్బంది పడతా అని అనుకున్నారు. మరి ఈ రోజున అదే విధంగా చంద్రబాబు వచ్చాడు, కరువు వచ్చింది. ఈరోజు రైతులు ఇబ్బంది పడ్డారు, ఈరోజు సామాన్యులు కూడా ఇబ్బంది పడిపోతా ఉన్నారు ఆయిల్ గురించి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్. ఈరోజు ఏదైతే పిచ్చిగా వాగుతూ ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే సిద్ధంగా ఉన్నారు. కరువు అంటే బాబు, బాబు అంటే కరువు అంట. మాట్లాడిన వాళ్ళకి అసలు సిగ్గుందని అడుగుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి అంటే బాబు గారు అంటే అభివృద్ధి, రాజధాని అంటే బాబు గారు అంటే రాజధాని అనే రీతిలో ఈరోజు చక్కా పనిచేస్తున్న పరిస్థితి. అలా నాయకుడిని పట్టుకొని ఈరోజు వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక, వీళ్ళ దగ్గర కాన్సెప్ట్ లేక, వీళ్ళు మాట్లాడడానికి కూడా దేనికి కూడా ఒక చిన్న ప్రశ్న కూడా లేక ఈరోజు ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు గొంతెత్తి గలమెత్తినట్టుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడింది 100కి 1000% చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. మంచిని మంచిగా చూడాలి, మరో జన్మంటూ ఉంటే మనిషి పుట్టుక పుడతారంట. లేదు కాదు కూడదని మంచిని కూడా చెడుగా చూపిస్తే, చెడుగా మాట్లాడితే వచ్చే జన్మలో ఏ రూపంలో పుడతారో కూడా నామరూపాలు లేకుండా పుడతారు. కాబట్టి గౌరవంగా పెద్ద ఆయన్ని గౌరవించి మాట్లాడండి. ఆయన చేసే మంచి పనుల గురించి చెప్పండి. ఆయన వస్తే కరువు ఏంటండి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు కరువులో ఉండి అట్టడుగు దిశలో అణిగిపోయి ఉంటే లేవనెత్తి ఈరోజు 3 రాజధానుల ముక్కలాడేసి మీరు కనీసం ఒక రాజధాని కూడా నిర్మించకపోతే అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని ఫాస్ట్గా నిర్మిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు ఆ అభివృద్ధి చేస్తూ ఉంటే మంచి కంపెనీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేస్తూ ఈరోజు నడుస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గనిపించట్లేదండి. బాబు గారు వచ్చిన తర్వాత కరువు తీరింది, దాహం తీరింది. బాబు గారు వచ్చిన తర్వాత కరువు అంటే మర్చిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు కాళ్ళు రెత్తుకొని గర్వంగా చెప్తున్నారు మా రాజధాని అమరావతి అని. 5 సంవత్సరాల్లో అమరావతిని రాజధానిగా కూడా గుర్తించకుండా రాజధాని లేని రాష్ట్రంగా చేసి ప్రతి ఒక్కరు కూడా మీ రాజధాని ఏది అంటే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాంటి వాళ్ళ ఈరోజు మాట్లాడుతున్నారు బాబు గారి గురించి. ఆయన చేసే మంచి పనులు చూసి ఓరవలేక, ఆయన చేసే అభివృద్ధి చూసి కళ్ళు కుట్టి ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కరోనా టైంలో కూడా ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడలేదు, రైతులు ఇబ్బంది పడలేదు, సామాన్య ప్రజలు కూడా ఈ రోజున ఇబ్బంది పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటండి? రైతులు దేనికి ఇబ్బంది పడతా ఉన్నారండి? గిట్టుబాటు ధర కల్పించినందుకు ఇబ్బంది పడతా ఉన్నారా? యూరియా కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ పంట పొలాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఎరువులు కూడా అందించినందుకు ఇబ్బంది పడతా ఉన్నారా? గూన సంచులతో సహా ఇస్తున్నందుకు ఇబ్బంది పడతా ఉన్నారా? ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చినందుకు ఇబ్బంది పడతా ఉన్నారా? గత 5 సంవత్సరాలు చూసుకుంటే కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గూన సంచులు కూడా ఇవ్వలేని దీనమైన పరిస్థితిలో ఉంచాడు రైతుల్ని. కనీసం 100లో 10 మందికైనా రైతు భరోసా ఇచ్చారండి? ఒక్కసారి ఊహించుకొని ఇప్పుడు మాట్లాడేవాడి గుండెల మీద చేసుకొని మాట్లాడమని చెప్పండి. ఎక్కడైనా రైతు భరోసా కనీసం 100లో 10 మందికైనా ఇచ్చారా? ఈరోజు 100 మందిలో దాదాపు 99 మందికి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి రైతులు ఈరోజు బాబు గారు వచ్చిన తర్వాత పంట పొలాలకి మంచి నీరు అందించి, మంచి ఎరువులు ఇచ్చి, గూన సంచులు ఇచ్చి, గిట్టుబాటు ధర కల్పించి, రైతు భరోసాలు కల్పిస్తూ ఉంటే రైతుల్ని గుండెలో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఒక రైతు బిడ్డగా రైతు కష్టం రైతు బిడ్డగా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క రైతును గుర్తించి వాళ్ళకి ప్రతి ఒక్క సహాయాన్ని అందిస్తూ ఈరోజు రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే ఈరోజు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, పేటీఎం బ్యాచ్ కానివ్వండి. అది సరికాదని హెచ్చరిస్తూ ఉన్నానండి. ఇకపోతే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టలేదు ప్రజల్ని అంటూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్ చల్లి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వడం తప్ప కరోనా టైంలో ఏమైనా ఒరగబొడిచాడా, ఏమైనా ఎలగబెట్టాడని అడుగుతా ఉన్నాను. కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు? కేవలం ఈయనకు పరిపాలించడం తెలియక, కరోనాని ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం లేక, ప్రభుత్వాన్ని ముందు దిశలో నడిపించలేక, ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల్ని ఎలా వాడుకోవాలో తెలియక, కరోనా టైంలో ఎవరెవరికి ఏమేం చేయాలో తెలియక, అదే ఆనాడు
గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి ఈరోజు. ఎస్, ఒక మహిళగా నేను చాలా గర్వంగా చెప్పగలను. ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన తెలివితేటలు సామర్థ్యం ఉన్న నాయకుడు, ఆయనకు పరిపాలన ఎలా చేయాలో తెలుసు, ఒక ప్రాణాన్ని ఎలా కాపాడాలో కూడా తెలుసు. ఎక్కడి నుంచైనా ఇతర దేశాల నుంచైనా సరే మెడిసిన్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడిచ్చేటువంటి అంత సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ వల్ల ఎంతమంది చనిపోయారండి? పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోయింది కరోనా అని చెప్పిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కరోనా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? కరోనా పేరు ఎత్తితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరైనా పోగొట్టుకున్నారు మీ వల్ల. మీకు కరెక్ట్గా కేవలం వాళ్ళకి మంచి మెడిసిన్ ఇవ్వలేక, కరోనా టైంలో వాళ్ళని చూడలేక ఎంతోమంది చనిపోయారు. కాబట్టి కరోనాకు సంబంధించి ఈరోజు ఆయిల్ ఏదో ఎక్కడో యుద్ధం జరిగితే ఆయిల్ ఎంతో కొంత కొరత ఉంటుంది ఖచ్చితంగా. కానీ నా బాబుగారు ప్రెస్ మీట్ పెట్టి ఏం పెట్టారండి? నో ఆయిల్ అనే బోర్డు ఎక్కడా కనబడకూడదు, పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కూడా ఆయిల్ లేదని బోర్డులు ఉండకూడదని నిన్న స్పష్టంగా తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడైనా అసలు బాబుగారు తెలియచేయకముందే, బాబుగారు ప్రెస్ మీట్ పెట్టకముందే ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పెట్రోల్ బంక్లోనైనా ఆయిల్ లేదు అని ఎక్కడైనా చూసారా మీరు? ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ లేదనే సమస్య ఎక్కడా చూడలేదు. కొరత ఉండుండొచ్చు, పూర్తిగా లేదనేది మాత్రం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అసమర్థతను మొత్తం మనం నిలదీస్తూ చెలో పెట్రోల్ బంకులు అనే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు చేయబోతున్నారు. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు ఆ చెలో పెట్రోల్ బంక్ చేయడానికి అసలు వాళ్ళకి సిగ్గెందుకు లేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన సమస్య కాదు, అది ఇతర దేశాల నుంచి వచ్చిన సమస్య. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వచ్చిన సమస్య అది. ఆ సమస్యను కూడా ఎదుర్కొని ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ప్రతి ఒక్కరికి ఇంధనాన్ని అందిస్తూ ఎవ్వరికి కూడా సమస్య రాకుండా, కష్టాన్ని రాకుండా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 100 రూపాయలు పెట్రోల్ ఇవ్వలేని స్థితిలో ఆంధ్ర రాష్ట్రం లేదే. 500 కొట్టించుకునే వాళ్ళకి 200 కొడతా ఉన్నారు, కొరత చూపిస్తూ ఉన్నారు, కానీ పూర్తిగా లేదని ఎక్కడా చెప్పలేదు కదా. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి. వీళ్ళకేం తెలుసండి? 5 సంవత్సరాల్లో దోపిడీలు, దౌర్జన్యాలు అన్నీ చేసి బాగా కూడబెట్టుకొని ఒళ్ళు కదలకుండా, ఇల్లు కదలకుండా ఏసీల కింద కూర్చొని డ్రైవర్లను పంపించి పెట్రోల్ తెచ్చుకునే పరిస్థితి వీళ్ళది. వీళ్ళు వెళ్తే కదా పెట్రోల్ బంకులకు తెలిసేది. ఈరోజు ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటే కదా ఉందో లేదో, కొరత ఉందో, అసలు పెట్రోల్ బంకులు ఉన్నాయా లేవా, పెట్రోల్ బంకులు మూసేశారా, లేకపోతే పెట్రోల్ బంకుల ముందు బోర్డులు పెట్టారని తెలియడానికి. మరి నువ్వు సరే, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డితో సహా, ఈ పేటీఎం బ్యాచ్తో సహా, చిన్న చితక కార్యకర్తలతో సహా ఒకే ఒక క్వశ్చన్. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనేగా ఉన్నారు. మీరు ఈరోజు సరే చలో పెట్రోల్ బంక్ అని మీరు ఈరోజు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. మీరందరూ పెట్రోల్ లేకుండానే కార్లలో తిరుగుతున్నారా? బండ్ల మీద తిరుగుతున్నారా? మీరు ఎట్లా తిరుగుతున్నారు? ప్రతిరోజు కార్ లేని ఎవడూ బయటికి రావట్లా. గత 5 సంవత్సరాలు దోచుకున్న డబ్బులతో కార్లు కొనుక్కొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కార్ లేకుండా బయటకు వస్తున్నారా? మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ లేదు కదా. మరి మీరు రోడ్ల మీద నడవాలి కదా. ఎందుకు కార్లలో తిరుగుతూ ఉన్నారు? ఎందుకు బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు? ఎందుకు కార్లలో కిలోమీటర్లు ఏ పన్నున్నా లేకపోయినా సొల్లులాగా తిరుగుతూ ఉన్నారు? మరి మీరు ఈరోజు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు కదా. మాట్లాడడానికి అందం చందం ఉండాలి, ఎవరన్సవరం ఉండాలి. మీరు రోడ్ల మీద నడవండి. ముందు ఒక 10 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి రోడ్ల మీద నడిచి అప్పుడు చెప్పండి నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉంది, పెట్రోల్ లేదు, బాబు గారికి చేత కావట్లేదని. కాబట్టి పిచ్చి వాగుడు వాగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదండి. మీరు చెప్పిన మాటలని నమ్మి ఏసారిపోయే మిమ్మల్ని అదాలపతంగా తొక్కేసి 11 సీట్లు ఇచ్చారు. ఇట్లాగే ఇంకా మీరు తప్పుడు కూతలు కూసి, కారు కూతలు కూసి, పిచ్చి వాగుడు వాగి, మంచిని చెడుగా చూపించి, నిజాలను అబద్ధాలుగా చేస్తే మిమ్మల్ని రానున్న రోజుల్లో ఒక్క సీటుకు చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా గెలవని పరిస్థితికి వస్తాడని హెచ్చరిస్తా ఉన్నాను.